హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. ఇప్పుడు మనం మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ మీ గురించి తన మనసులో దాచుకుని మీకు చెప్పని విషయాలు ఏంటో, ఎలాంటి విషయాలు మీ దగ్గర దాస్తున్నారో, వాళ్ళ మనసులో మీ మీద ఉన్న ఫీలింగ్స్, ఎలాంటి ఫీలింగ్స్ వాళ్ళు దాస్తున్నారో, మీకు చెప్పట్లేదో చూద్దామండి. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. కింగ్ ఆఫ్ వాండ్స్, 10 of cups, Eight of Pentacles, Hierophant, King of Swords, King of Pentacles, Devil, Five of Cups, Ace of Pentacles, the Tower. Bottom of the deck అండి, 3 of Cups, సారీ 3 of Swords. ఓకే, ఇవండి మీ పర్సన్ మనసులో కార్డ్స్ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మనసులో మీకు చెప్పకుండా దాచుకున్న ఫీలింగ్స్ ఇవండి. వాళ్ళు మీ మధ్య ఒక టవర్ మూమెంట్ అనేది కనిపిస్తుందండి. వాళ్ళు దాని గురించి చాలా ఆలోచిస్తున్నారు. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు, కానీ ఆ విషయం మీకు చెప్పట్లేదు. వాళ్ళు ఎంత బాధలో ఉన్నారంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, కానీ ఆ విషయం వాళ్ళు మీతో చెప్పడం లేదు. ఓకేనా? వాళ్ళు ఈ టవర్ మూమెంట్ ఏదైతే జరిగిందో మీ లైఫ్లో, మీ రిలేషన్షిప్లో, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్లో సడన్ బ్రేకప్ అనేది జరిగిందండి. అది కూడా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల జరిగింది. థర్డ్ పార్టీ గురించి మీకు తెలియడం, మీరు నిలదీయడం, వాళ్ళు మీకు సమాధానం చెప్పలేక గొడవలు అవ్వడం, ఇలాంటిది కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. టవర్ మూమెంట్, ఈ 3 of Swords వచ్చింది కదండి. అప్పుడు మీ మధ్య చాలా గొడవలు అయ్యి సెపరేషన్ అనేది కనిపిస్తుంది మీ మధ్య. కానీ అప్పుడు వాళ్ళ హార్ట్ అనేది, వాళ్ళు చాలా బాధలో ఉన్నారు ఆ విషయం గురించి. అది వాళ్ళు చెప్పడం లేదు మీతో, ఆ విషయం షేర్ చేసుకోవట్లేదు. ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ అండి, 3 of Swords. ప్లస్ ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరితో అయితే వీళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళ హార్ట్ బ్రేక్ చేశారు. వీళ్ళు మీ హార్ట్ బ్రేక్ చేశారు. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ హార్ట్ బ్రేక్ చేశారు. వాళ్ళు వీళ్ళని పట్టించుకోకపోవడం కానీ, వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం కానీ, వీళ్ళని వదిలేయడం కానీ, వీళ్ళకు ఒక హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. ఎవరి కోసమైతే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళారో, అక్కడ ఏదో ఉందని వాళ్ళు వీళ్ళ హార్ట్ బ్రేక్ చేశారు. ఆ విషయం వాళ్ళు మీతో చెప్పట్లేదు. చూసారా? ఆ విషయం వాళ్ళు మీతో చెప్పడం లేదు. మీకు తెలీదు అసలు ఆ విషయం. మీరు అనుకుంటున్నారు మీ హార్టే బ్రేక్ అయిందని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది అక్కడ వేరే వాళ్ళ గురించి. అది మీకు చెప్పట్లేదు. ఇంకేంటంటే వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది. ఈ జరిగిన గొడవ వల్ల థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టి, ఇంత సెపరేషన్ వచ్చి, ఇంత జరిగింది, టవర్ మూమెంట్ అనేది వచ్చింది వాళ్ళ వల్ల. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, కానీ ఆ విషయం వాళ్ళు మీతో చెప్పట్లేదు. సో మీకు తెలియదు అసలు వాళ్ళు మిస్ అవుతున్నారన్న విషయం. వాళ్ళు దాస్తున్నారు. వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుసు, రిగ్రెట్ ఉంది, కానీ మీకు చెప్తున్నారా ఆ విషయం? చెప్పరు.
చెప్పట్లేదు. వాళ్ళు దాస్తున్న విషయం అండి. ఇవన్నీ డీప్ డార్క్ ఫీలింగ్స్ అండి ఇవన్నీ. సో చాలా డార్క్ ఫీలింగ్స్, వాళ్ళ మనసులో ఉన్న విషయాలు, మీకు ఎప్పటికీ చెప్పని విషయాలు ఇవి. చెప్పట్లేదు ఇప్పుడు వాళ్ళు ఏవైతే దాస్తున్నారో ఆ విషయాలు నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు చాలా మిస్ అవుతున్న విషయం మీకు చెప్పట్లేదు. వాళ్ళు మీపై చాలా అట్రాక్టెడ్గా ఉన్నారండి. వాళ్ళు చాలా అట్రాక్షన్ ఉంది వాళ్ళకి మీ మీద. వాళ్ళు ఎలా అయినా మీ దగ్గరికి రావాలి, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక డిటర్మినేషన్తో ఉన్నారు. వాళ్ళు చాలా నిర్ణయించుకున్నారు, కానీ ఆ విషయం వాళ్ళు మీతో చెప్పట్లేదు. చాలా అట్రాక్షన్ ఉంది, నువ్వు అంటే నాకు చాలా అట్రాక్షన్ ఉంది, చాలా ప్యాషన్ ఉంది, నేను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అని వాళ్ళు చెప్తున్నారా? మీతో చెప్పడం లేదు, కానీ వాళ్ళ మనసులో అది ఉంది. వాళ్ళకి మీతో ఫ్యామిలీ కావాలి, హ్యాపీనెస్ కావాలి, కిడ్స్ కావాలి, ఒక మ్యారేజ్, ఫ్యామిలీ, కిడ్స్ అన్నీ మీతో కావాలండి. మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్లో ఒక కంప్లీషన్ అనేది ఉంటుంది. మీరు లేకపోతే ఇన్కంప్లీట్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ అని వాళ్ళకి తెలుసు. కానీ అది వాళ్ళు మీతో చెప్తున్నారా? నువ్వు లేకపోతే నిన్ను చాలా మిస్ అవుతున్నాను, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, చాలా అట్రాక్టెడ్గా ఉన్నాను, అండ్ మీతో ఫ్యామిలీ కావాలనుకుంటున్నాను, నువ్వు ఉంటేనే నాకు హ్యాపీనెస్ అని వాళ్ళు చెప్తున్నారా? చెప్పడం లేదు, దాస్తున్నారు. వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారండి. వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టాలి, ఈ రిలేషన్షిప్లో ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ని అని వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. కానీ పైకి మాత్రం వాళ్ళ వర్క్ లైఫ్లో చాలా బిజీగా ఉన్నట్టు వాళ్ళు మీకు చూపిస్తున్నారు. చాలా బిజీగా ఉన్నారు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి మీ రిలేషన్షిప్ కూడా కావాలండి. చాలా అట్రాక్షన్ ఉంది, ఇష్టం ఉంది, ప్రేమ కనిపిస్తుంది, మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ వాళ్ళు మీకు చెప్పట్లేదు. చాలా బిజీగా మీకు మాత్రం బిజీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి మీతో కమిట్మెంట్ కావాలి, మ్యారేజ్ కావాలి, హ్యాపీనెస్ కావాలి. వాళ్ళు చెప్తున్నారు ఆ విషయం? చెప్పడం లేదు. వాళ్ళకి మీతో ఒక మ్యారేజ్ కావాలండి. వీలైతే ఒక అరేంజ్ మ్యారేజ్ కూడా వాళ్ళకి చేసుకోవాలని ఉంది. వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి ఒక అరేంజ్ మ్యారేజ్ కూడా చేసుకోవాలన్నంత ఇష్టం ఉంది. మీరంటే కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది మీకు, కానీ వాళ్ళు ఆ విషయం చెప్తున్నారా? చెప్పడం లేదు. ఇలా కనిపిస్తున్నారండి వాళ్ళు మీకు. మనసులో ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. బయటికి మాత్రం ఇలా కనిపిస్తున్నారు వాళ్ళు మీకు. కింగ్ ఆఫ్ స్పోర్ట్స్లా కనిపిస్తున్నారు. ప్రేమ లేనట్టు, మీరంటే ఇష్టం లేనట్టు, అసలు మీరు వాళ్ళకి అవసరమే లేనట్టు. మీరు ఏమైనా అడిగితే మీతో మాట్లాడకపోవడం, సరిగ్గా ప్రేమ చూపించకపోవడం, ప్రేమగా మాట్లాడకపోవడం, కోపంగా మాట్లాడడం, మొండిగా ఉండడం, పట్టుదల చూపించడం, ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళ మనసులో మీరంటే చాలా ప్రేమ ఉంది, మీతో ఫ్యామిలీ కావాలి అని ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఆ విషయం చెప్పట్లేదు మీతో. చూసారా ఎన్ని విషయాలు వాళ్ళు మనసులో దాచుకుంటున్నారో? వాళ్ళకి మీతో ఒక స్టెబిలిటీ కావాలి, వాళ్ళకి మీతో ఒక స్టెబిలిటీ కావాలి, ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి, ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ కావాలి, ఎప్పటికీ మీ రిలేషన్షిప్ నిలిచి ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ విషయం మీతో చెప్తున్నారా? చెప్పడం లేదు. ఇక్కడ ఒక విషయం ఉందండి. వాళ్ళు ఒక మ్యారీడ్ పర్సన్ ఇక్కడ కనిపిస్తున్నారు. సో మేబీ వాళ్ళు ఒక మ్యారీడ్ పర్సన్ అన్న విషయం మీకు తెలుసా? అసలు అది చెప్పారా? అది చూసుకోండి మీరు. ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది అన్న విషయం కూడా వాళ్ళు దాస్తూ ఉండొచ్చు. అన్మ్యారీడ్ అన్నట్టుగా కూడా కొంతమందికి చూపిస్తున్నారేమో. ఇక్కడ ఒక మ్యారీడ్ పర్సన్ కనిపిస్తున్నారు కొంతమంది విషయంలో, అందరికీ కాదు. కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అన్నట్టుగానే అక్కడ కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ కావాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని ఉంది. ఆ విషయం మీతో చెప్పడం లేదు. వాళ్ళకి మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. అసలు మీరు ఒక అబ్సెషన్, వాళ్ళు మీ గురించే ఆలోచిస్తున్నారు 24 hours. ఇక్కడ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. యాక్చువల్గా మనకి ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ది డెక్ ఇందాకనే మనకు కనిపించింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్. దానివల్లే మీ మధ్య ఈ టవర్ మూమెంట్ అనేది కూడా జరిగినట్టుగా కూడా మనకి కనిపించింది. ఇందాక మనం అనుకున్నాము ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది వాళ్ళ లైఫ్లో కనిపిస్తుంది. బట్ ఆ విషయం, ఒక థర్డ్ పార్టీ గురించిన విషయాలు కానీ అవి మీతో చెప్పడం లేదు. ప్లస్ వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కానీ, ఇలా నేను నీ గురించి ఆలోచించి నేను బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటున్నాను అన్న విషయం మీతో చెప్పట్లేదు. మీ గురించి ప్రతి నిమిషం నేను నీ ఫోన్ చూసుకుంటున్నాను, నీ గురించి నువ్వు మెసేజ్ చేస్తావేమో, కాల్ చేస్తావేమో అని నేను ఫోన్ చూసుకుంటున్నాను అన్న విషయం మీకు చెప్పట్లేదు.
మీ గురించి ఎదురు చూస్తున్నా అన్న విషయం చెప్పట్లేదు, ఎంత ఫిజికల్ అట్రాక్షన్తో చెప్పట్లేదు. మీ మధ్య చాలా విషయాలు వాళ్ళు దాస్తున్నారండి. ఎంత అబ్సెసివ్గా థింక్ చేస్తున్నాను నీకోసం అని ఆ విషయం వాళ్ళు చెప్పట్లేదు. ఆ థర్డ్ పార్టీ గురించిన విషయాలు కానీ ఏవీ మీతో చెప్పడం లేదు, అన్నీ దాస్తున్నారు వాళ్ళు. మీతో వాళ్ళకి ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలండి. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. ఫస్ట్ స్టార్ట్ చేసి మెల్లగా స్టార్ట్ చేసి దానికి ఒక స్టెబిలిటీ అనేది ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఆ విషయం మీతో చెప్పట్లేదు. మీ రిలేషన్షిప్లో ఒక న్యూ స్టార్ట్ అనేది చెయ్యాలి అని వాళ్ళకు ఉంది. మళ్ళీ బిగినింగ్ చెయ్యాలి, న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని ఉంది. కానీ ఆ విషయం వాళ్ళు మీతో చెప్పట్లేదు. ఇన్ని విషయాలు వాళ్ళు మీతో చెప్పకుండా దాస్తున్నారండి. ఇన్ని విషయాలు దాస్తున్నారు వాళ్ళు మీతో చెప్పకుండా. చూసారా, ఇవే అండి డీప్ డార్క్ ఫీలింగ్స్. ఇవే వాళ్ళు దాస్తున్నారనమాట. మీరు ఒక ఎంప్రెస్ అనుకుంటున్నారండి వాళ్ళు మనసులో. మీరు ఒక ఎంప్రెస్, అమ్మలా ఆదరించే వ్యక్తి, అన్నీ ఉన్న పర్సన్, చాలా బాగా మంచిగా ఆలోచిస్తున్నారు మీ గురించి. కానీ ఆ విషయం మీతో చెప్తున్నారా? చెప్పడం లేదు. సో ఇది బాటమ్ ఆఫ్ ద డెక్. మళ్ళీ షఫిల్ చేసినప్పుడు వచ్చిందండి బాటమ్ ఆఫ్ ది డెక్ 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది. వాళ్ళు ఈ దూరం అనేది చాలా భారంగా ఉంది వాళ్ళకి. ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలని ఉంది. మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తేవాలని ఉంది. కానీ ఆ విషయం మీతో చెప్తున్నారా? చెప్పడం లేదు. సో వాళ్ళు ఇన్ని విషయాలు మీ దగ్గర దాస్తున్నారండి. వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ మీతో చెప్పట్లేదు. కానీ వాళ్ళ మనసులో అనుకుంటున్న ఫీలింగ్స్ ఇవి. సో యాక్చువల్గా నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి వస్తాయి ఇలాంటి రీడింగ్లో. కానీ ఇక్కడ కూడా మనకు అన్ని పాజిటివ్ రీడింగే వచ్చిందండి మనకి. సో ఈ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.